ఇక్కడ నాకు ముస్లిం సోదర సోదరిమణులు ఉన్నారు, క్రైస్తవ సోదర సోదరిమణులు ఉన్నారు, హిందూ సోదర సోదరిమణులు ఉన్నారు. అందరూ మా కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎవరి యొక్క మనోభావాలు వాళ్ళకు ఉంటాయి, కానీ తప్పకుండా ఎవరి మనోభావాలు వాళ్ళు కాపాడుకోవాల్సిన అవసరం ఎప్పుడైనా ఉంటుంది. కానీ గత ముఖ్యమంత్రికి ఎప్పుడు కూడా మనోభావాలు లేవు, అసలు ముఖం మీద భావము లేదు, పేదల పట్ల మంచి ఆలోచనలు లేవు. కేవలం ఆ నోటు మీద ఉండే గాంధీ బొమ్మ మీద ఉన్నటువంటి ప్రేమ తప్ప ఏ మనిషి మీద ప్రేమ లేనటువంటి పరిస్థితి. ఆఖరికి దేవుడిని కూడా మనం చూస్తా ఉన్నాం కదా. 3 రోజులు రాష్ట్రాన్ని కాదు, దేశాన్ని కాదు, ఈ ప్రపంచం అంతా కూడా డిస్కషన్ ఉందంటే తిరుపతి మనం వెళ్తే తిరుపతి వెళ్ళగానే తిరుపతి అష్టం దేవుడిని ఎంత పవిత్రంగా చూసుకుంటాం. దాని తర్వాత మనం ఆలోచించేది ప్రసాదం గురించి. ఆ ప్రసాదంలో కూడా కల్తీ చేసి వాళ్ళు డబ్బు సంపాదించాలని చూశారు అంటే ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి మనిషి ఈ సృష్టిలో ఉండరు అని తెలియజేస్తాం. ఎందుకంటే మామూలుగా కామన్ నాలెడ్జ్తో ఒకసారి ల్యాబ్ రిపోర్ట్ అయితే కల్తీ అనేది గ్యారంటీ నిర్ధారించారు. సార్ ఎలాంటి కల్తీ అనేది తర్వాత విషయం, ఎలాంటి కల్తీ అనేది తర్వాత ఆలోచిద్దాం. కానీ కామన్ సెన్స్ ఒక షర్ట్ ఉంది, ఈ షర్ట్ 100 రూపాయలకి నాకు తయారీ అవుతుంది, ఇతను వచ్చి 50 రూపాయలకి ఇస్తానంటే గ్యారెంటీ ఏదో ఒక గుట్టాలో ఉన్నట్టే కదా. అసలు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 100 రూపాయలు అన్నప్పుడు సగం ఎట్లా ఇస్తాను అడుగుతాను. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఆపు నెయ్యి పవిత్రంగా ఎలాగైతే చేయాలో అది అందరూ ఇప్పుడు విజయవాడ గుడికి 580 రూపాయలకి ఇస్తా ఉన్నారు, ఏలూరు గుడికి 520 రూపాయలకి ఇస్తా ఉన్నారు, ఇదైనా 320 రూపాయలకి ఇస్తానప్పుడు అప్పుడే మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అంటే మనుషుల యొక్క మనోభావాల మీద ఇది లేదు, భక్తుల యొక్క ఆలోచనల మీద శ్రద్ధ లేదు. అంటే ఏ మత ఆచారం ప్రకారంగా ఆ మత నాయకుడు సూచించిన విధంగా ఆ మతాన్ని ముందుకు తీసుకెళ్తారు. అందరికీ అవసరాలు, అన్ని మతాలకి ఈక్వల్ గా అన్ని హక్కులు ఉంటాయి. కానీ వాళ్ళలో దూరి వారి యొక్క నమ్మకాన్ని పొంగు చేసే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తా పోయాడంటే నిజంగా ఇంత దౌర్భాగ్యుడు మనప్పుడు చూడండి. అందుకని చెప్తా ఉన్నాం యువత మనం చూస్తా ఉన్నాం. రాష్ట్రంలో కూడా అతని కోటకి పరిమితం అయ్యాడు. అతను ఎవరికి కూడా అందుబాటులో లేకుండా కేవలం ఆర్థిక అర్జన కోసమే జీవించాడు. కాబట్టి ఈ రోజున ఆయన పక్కన కూడా ఎవరు లేకుండా అందరూ కూడా పార్టీలు మారిపోతున్నాం. అంటే 100 రోజులు కూడా అతని పక్కన 50 రోజులు కూడా లేకుండా పరిస్థితి చూస్తా ఉన్నాం మనం. ఒక నాయకుడు కష్టాల్లో ఉన్నా నిజంగా అతని వెనువంటే ఉండాలి అంటే ఆ నాయకుడి యొక్క ఆలోచన విధానం పడుతుంది. ఒక నాయకుడికి అలా కోటలో పరిమితం అయిపోయి వారి యొక్క సైనికుల్ని చూడకపోతే ఈ రోజున ఆ నాయకుడు మళ్ళా కోటకే పరిమితం అయ్యాడు, 11 సీట్ల పరిమితం అయ్యాడు. అతను నమ్ముకున్న వాళ్ళు కూడా ఎవరు కూడా అతను వెనువంటే ఉండట్లేదు. అలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి మనం చూస్తా ఉన్నాం. అయితే మిత్రులారా, చెప్పినట్టు అభివృద్ధి సంక్షేమం ఎలాగైతే అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, ఎందుకంటే 10 లక్షల కోట్ల అప్పులు